హాయ్ అండి. ఈరోజు మా అక్క వడల పులుసు పెట్టందండి. ఎలా చేస్తుందో చూసేద్దాము. కొబ్బరి పేస్ట్ అండి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి మెత్తగా పేస్ట్ కొట్టుకున్నామండి. కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు, చెక్క, లవంగ, వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. కొద్దిగా మగ్గనిద్దామండి. ఇలా యాగనిచ్చేసాలండి, చాలా మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ వేసుకున్నామండి, చాలు. ఎండుమిర్చి వేసుకున్నానండి 2. కరివేపాకు కొద్దిగా యాగనిద్దాం. పచ్చి వాసన పోయిందంట. ఇప్పుడు టమోటాలు ముక్కలు చేసేసి వేసుకున్నామండి. బాగా మగ్గనిద్దాము పిల్లి మెత్తగా. చూడండి, టమోటా ముక్కలు మాదిరిగా మగ్గనియాల. గరం మసాలా, చికెన్ మసాలా తగినంత అండి. ఉప్పు కొద్దిగా, కారం వేస్తున్నాను. ధనియాలు చూడండి తగినంత వేసుకున్నాను, ఆ పులుసుకి తగినంత. కొద్దిగా పసుపు. ఇందులో అయితే కొబ్బరి పేస్ట్ కూడా వేస్తామండి. ఒక 2 నిమిషాలు యాగనిద్దాము. చూడండి, ఏగేసింది. మసాలా వాటర్ పోసుకున్నామండి తగినంత. కొద్దిగా పతలాగా వేసుకున్నామండి వాటరు. బాగా పచ్చివాసన లేకుండా ఉడికిపోవాలండి. ఈ మసాలా అంతా బాగా ఉడికి పచ్చివాసన పోయి గుజ్జు గుజ్జుగా రావాలా. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఉడకాలండి. ఇంకా పట్టుకుంటానే ఉడికినదండి పులుసు. దింపేటప్పుడు ఈ వడలు అనేది వేసేయాలండి. ఇవి అలసంద బేడల వడలండి, చాలా బాగుంటాయి. ఉద్దిబేడల వడలు పెద్దగా టేస్ట్ రాదు వడల పులుసుకి. వేసి ఒక నిమిషం అలా ఉండిచ్చేసి ఆఫ్ చేసేయాలండి. ఆ రసం అంతా ఎక్కువ రసం ఉండగానే వేయాలా, కాకపోతే పచ్చివాసన అనేది ఉండకూడదు. బాగా ఉడికిపోవాలా పచ్చివాసన లేకుండా. పులుసు పతలానే ఉండాలా. అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తాము. చూడండి, వడల పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అలసంద బేడల వడలే అండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.